హైడ్రా పేరుతో ఈరోజు హైదరాబాదులో ఉన్న మామూలు జనం మాత్రం ఆగం అవుతున్నారు. సరే బడాబాబులు బడా బిల్డింగ్లు కూలగొట్టుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇవాళ ఉన్న ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూలగొడుతున్నామని చెప్తున్న వాళ్ళు, ఇదే సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. కానీ వాళ్ళకి మాత్రము హైడ్రా నుంచి 30 రోజులు అంటే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఎందుకంటే ఈ హైడ్రా తెరపైకి వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏదైంది 30 రోజుల్లో వాళ్ళకు దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి అనేసి 30 రోజుల గడువు ఇచ్చిరు. మరి వీళ్ళకు గడువిచ్చిన విధంగా మిగతా సామాన్యులకు ఎందుకు ఇవ్వట్లేదని ఈరోజు పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నోటికి వచ్చినట్టుగా అంటే వాళ్ళ ఆవేదన కడుపులు ఎంత ఉందనేది అంత వెళ్ళగక్కుతున్న విషయం కనిపిస్తుంది. ఈరోజు మీకు చెప్తున్నాను, 2013లో ఒక జీవో వచ్చింది. ఆ జీవోని రిలీజ్ చేసింది ఎవరో కాదు, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ జీవోని రిలీజ్ చేసింది. ఇంతకీ ఆ జీవో సారాంశం ఏంటంటే, హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరైతే నిర్వాసితులుగా అంటే ఎలాంటి కూడు గూడు నీడ లేని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఒక షెల్టర్స్ కట్టి వాళ్ళని నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళని వాళ్ళకు ఒక షెల్టర్స్ కల్పించాలి, వాళ్ళకి అలాగే భోజన వసతులు కల్పించాలి అనేసి ఒక జీవోని రిలీజ్ చేశారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఎవరైతే ఏ హోప్ లేని వాళ్ళకు అంటే కూడు గూడు నీడ లేని వాళ్ళకు ఖచ్చితంగా ఒక పునరావాసము వాళ్ళకు షెల్టర్ కనిపించాలని ఒక జీవో రిలీజ్ చేశారు. బట్ ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవో తెస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, హైడ్రా పేరుతో ఇళ్ళలో ఉన్న వాళ్ళని బయట రోడ్ల మీద శ్రేషుడు. కరెక్టే, వాళ్ళు చెరువులలో కట్టుకున్నారు అనేసి వాళ్ళని గులగొట్టిరు. కానీ వాళ్ళకి ఏదో ఒక సబ్స్టిట్యూట్గా వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా, ఏదో ఒక పునరావాసం కల్పించాలి కదా, అది ఈరోజు లేదు. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది రేవంత్ రెడ్డి అన్న ఇల్లు. దీని మీద చాలా వీడియోలు కూడా రావడం జరిగింది, మీరు చూసిరు. మరి ఇదే రేవంత్ రెడ్డి అన్న ఇల్లుకు 30 రోజుల గడువైంది. ఆ 30 రోజుల గడువు కూడా అయిపోయింది. కానీ ఈరోజు వాళ్ళకి ఏం తెచ్చుకున్నారు, హైకోర్టుకు పోయి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఎవరు పోయినరాయా అంటే 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు నిర్వాసితులు. వాళ్ళకి ఏం చెప్పింది కోర్టు, ఏమిచ్చిందంటే వచ్చే నెల 4వ తేదీన దుర్గం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు. అలాగే ఆ తర్వాత 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు కూల్చివేతలు చేపట్టవద్దని సూచన. ఇందులో మీ అన్న ఇల్లు ఉంది కాబట్టి ఈరోజు మంచిగా కాపాడుకున్నావు. ఏది అందులో ఉన్న ఆల్మోస్ట్ ఒక 225 ఫ్లాట్లకు గాను ఉంటాయి. అందరు కూడా బడాబాబులు, మొత్తం అది చెరువు నీళ్ళనే కట్టిరు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు వస్తున్న గవర్నమెంట్లు అన్నింటిని కూడా తెచ్చుకుంటూ వాళ్ళకు 2014లో ఏదైతే ఒక ప్రిలిమినరీ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని వాళ్ళు సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పిందనంటే అప్పటి వరకు ఏదైతే ఫైనల్ ఆదేశం వస్తుందో అప్పటి వరకు అవి కూలగొట్టొద్దు అనేసి, ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అనేసి చెప్పింది. మరి వీళ్ళకు ఒక న్యాయం ఏంది? ఇప్పుడు ఈరోజు నిన్న చూస్తున్నారు, మా భార్య గర్భవతి, కనీసం మాకు మా ఇంట్లో ఉన్న సామాన్లన్నా తీసుకోవడానికి మాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న మీ అన్న ఇల్లు పెద్దగా ఉంది, దీంట్లో ఏమి గింత పూచిక పుల్ల కూడా ఆగం కాకుండా మంచిగా ప్రొటెక్షన్ చేసుకుంటూ మంచిగా సెక్యూరిటీ ఉంటుంది. పక్కనే పార్కు కూడా కబ్జా చేసుకొని కూడా ఆఫీస్ కట్టుకున్న వైనము. మరి పాపం పేదోళ్ళు ఏం పాపం చేసిరు? మీరు నిజంగానే హైడ్రాకు చట్టబద్ధత తీసుకొచ్చి ఇవాళ ఇనార్బిట్ మాలు నీళ్ళలోనే ఉంది, ఐలాబ్స్ నీళ్ళలోనే ఉంది, ఫాతిమా కాలేజీ చెరువులోనే ఉంది, లక్ష అనధికారిక కట్టడాలు ఉన్నాయి హైదరాబాదులో. మరి ఈ 1,00,000 అనధికారిక కట్టడాలకి నోటీసులు ఇచ్చిరా? కొన్నిటికి నోటీసులు ఇచ్చుడేంది జాగ్రత్త పడమని, మరి కొన్నిటికి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి పోయి కూలగొట్టుడేంది, వాళ్ళు పాపం రోడ్ల మీద పడి వాళ్ళ గోస పడుడేంది. ఇవాళ ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉన్నారు, ఆడియోలు వింటూనే ఉన్నారు. వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మీరు నిల్వ నీడ లేకుండా చేసిరు. వాళ్ళకు కనీసం వండుకునే గిన్నెలు లేకుండా, వాళ్ళు పడుకునే మంచాలు లేకుండా, దుప్పట్లు లేకుండా,
ఇవన్నీ మీరు వాళ్ళకి అవకాశం కూడా తీసుకునే అవకాశం వేయకుండా కూలగొడితే కనీసం మానవత్వం, సరే వాళ్ళు తెలిసి కట్టిరా తెలియక కట్టిరా, కట్టిన వాళ్ళలో వాళ్ళు కిరాయికున్నారా, వాళ్ళకి మీరు పలానా ఒక టైం ఇవ్వండి. ఎందుకు టైం ఇస్తే వాళ్ళు కోర్టుకు పోతారని. అంటే ఇక్కడ కోర్టుకు పోయే అర్హత కేవలం మీ అన్నకి మాత్రమే ఉన్నదా? మిగతా వాళ్ళకి కోర్టుకు పోయే అర్హత లేదా? వాళ్ళు పోకూడదా? వాళ్ళ జీవితాలు అట్లనే బుగ్గిపాలు చేసి వాళ్ళ జీవితాలను రోడ్డు పైన పడేసే హక్కు ఎవరిచ్చిరు అసలు? ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రభుత్వానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి. ప్రభుత్వాలను అంటే నిలబెట్టుకుంది, పలానా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం రావాలని కోరుకుంది, వాళ్ళ జీవితాలు బాగుపరుస్తారని. మీరిచ్చే మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి అవన్నీ. మీకు కూడు గుడ్డ నిలువ నీడ ఉపాధి అన్నీ కల్పిస్తామని. కానీ ఈరోజు వాళ్ళకి అవి కల్పించకపోగా వాళ్ళని బజార్న పడేస్తున్నారు. వాళ్ళు పాపం రోడ్ల పైన పడి దొర్లుకుంటూ పడి పాపం వాళ్ళు ఏడుస్తున్నది మీకు కొంచెమైనా కనికరం అనిపిస్తలేదా? నీళ్ళలో ఉన్న ఇనార్బిట్ మాల్ కూలగొట్టారు, నీళ్ళలో ఉన్న ఐలాబ్స్ కూలగొట్టారు, చెరువులు కబ్జా చేసిన రామోజీ ఫిలిం సిటీని కూలగొట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దుర్గం చెరువు నీళ్ళలో కట్టిన మీ అన్న ఇల్లును కూలగొట్టారు, కానీ పేదల బ్రతుకులు మాత్రం బుగ్గిపాలు చేస్తున్నారు. దీనికోసం అయితే హైడ్రా ఎందుకు? కేవలం మీరు తీసుకొచ్చింది పేదల బతుకుల కోసం తీసుకొచ్చారు కదా. పేదలని కూలగొడుతుంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా బడాబాబులు భయపడాలి, సూట్ కేసులు మోసుకురావాలి, లేదంటే ఎమ్మెల్యేలు భయపడి మీ దగ్గరికి రావాలా. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఏ ఒక్కరిని పలకరించినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఈరోజు వాళ్ళు కోర్టుకు పోలేరనా? అసలు వాళ్ళ సామాన్లు ధ్వంసం చేసే హక్కు ఎవరు ఇచ్చారు? కోర్టు ఇచ్చిందా? మీరు వాళ్ళు కోర్టుకు పోతే న్యాయం జరగదా? వాళ్ళకి మీరు భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాలి. కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నేను రాష్ట్రానికి సీఎంనైనా, నువ్వు రాష్ట్రానికి సీఎంఏ కదా, మరి పక్కన కూడా పరిగిలు దామగుండంలో ఒక మహావిధ్వంసాన్ని మీరు పూనుకున్నారు. మీరు కాపాడుతున్న వాళ్ళు ఈరోజు పర్యావరణానికి బొక్కబెట్టి నేవీ రాడార్ సంస్థ అక్కడ వస్తుంటే దాన్ని మీరు ఆపకపోగా మీ ఆధ్వర్యంలో వాళ్ళకి మీరు అలాట్మెంట్ చేసిరు. అంటే మీరు కేవలం గ్రేటర్కే సీఎమా? తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాదా మీరు? ఇవాళ దామగుండం ప్రజలు ఎంత బాధపడుతున్నారు. వద్దు, మా కుటుంబాలు ఆగమవుతాయి, మా గ్రామాలు ఆగమవుతాయి, మా హెల్త్లు దెబ్బతింటాయి హై ఫ్రీక్వెన్సీ వల్ల అని ఒకవైపు మొత్తుకుంటుంటే అది మీ చెవులకు వినపడదు. అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తారు, ఇక్కడ కాపాడుతున్నామన్న ముసుగులో ఇక్కడ ఒక రకమైన విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఫలంగా వాళ్ళ సామాన్లు తీసుకోకుండా, వాళ్ళ బట్టలు తీసుకోకుండా, వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకోకుండా, వాళ్ళ ఇంట్లో నుంచి ఏవేవైతుంటే ఉన్న ఫలంగా కూలగొడితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013 అంటే ఇంకొక సంవత్సరానికి తెలంగాణ వస్తుందనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక జీవో ఇస్తే ఆ జీవోని ఇలా తొక్కేసి ఇలా పేద ప్రజల కడుపు కొడుతున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధితోటి హైడ్రాన్ తీసుకువస్తే ఎందుకు బడా బిల్డింగులు ఎందుకు కూలగొట్టడం లేదు? ఇవాళ ఎందుకు మీ అన్న హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పించారు? అదే పేద ప్రజలకు ఎందుకు కల్పించట్లేదు? కనీసం ఒక మానవత్వంతో కూడా వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. నీకు భార్య పిల్లలు కదా ఉన్నారు కదా, వాళ్ళు ఎంత శాపనార్థాలు పెడుతున్నారు. ఒక్కోసారన్నా మనం ఒక్క నిమిషం మానవత్వం అనే కోణంలో ఆలోచిస్తే ఇలా ఇంతమంది బాధలు పడరు. చాలా కూల్చేయండి, బడా బిల్డింగులు కూల్చేయండి, ఏమవుతుంది? ఏం కాదు, మళ్ళా కట్టుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు. కానీ పేదల బతుకులు ఎందుకు బుగ్గిపాలు చేస్తున్నారు? మీ అన్నని మాత్రం ఎట్లా కాపాడుకున్నారు? మీరిచ్చిన జీవోని మీరే తొక్కేసినట్టే కదా, మీరే వైలేట్ చేసినట్టు కదా. అంటే మీరు దేన్ని గౌరవిస్తారు? ఈరోజు ఓటేసిన ప్రజల్ని గౌరవించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చారు, హైడ్రాకు చట్టబద్ధత లేకుండా ఎక్కడంటే అక్కడ పోయి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతుంటారు. సో ఇదే ప్రజలు తిరగబడితే రేపు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. బరాబర్ తిరగబడతారు, వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు, వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపుతామని చెప్పి ఇలా వాళ్ళ బ్రతుకులను ఛిద్రం చేస్తున్నారు, వాళ్ళ బతుకులని వాళ్ళ పొట్ట కొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఉసురు తాకకుండా పోదు అనేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. కాబట్టి ఇకనైనా మానవత్వంతో ఆలోచించి మీరు
ఏవి కాపాడాలి, ఎవరిని కాపాడాలి అది చూసుకోండి. ఏది కాపాడాలి, ఏది కూలగొట్టాలి, ఎవరిని కాపాడుకోవాల్సింది బడాబాబుల్ని కాదు, వాళ్ళ విలాసవంతమైన భవనాలు కాదు, వాళ్ళ విలాసవంతమైన జీవితాల్ని కాదు. పాపం పేద దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్ని కాపాడండి. వాళ్ళు తెలుసో తెలియకో కట్టుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళల్లో పెడతారా, లేకపోతే ఇంకేమైనా పునరావాసం కల్పిస్తారా, ఆ చర్యకు పూనుకోండి. కానీ మీ అన్నలను కాపాడుకొని, మీ అన్నని కాపాడుకొని, బడాబాబులు కాపాడుకొని, లేకపోతే మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈరోజు మీ అన్న ఇల్లు ఎందుకు కూలగొట్టడం లేదనే ప్రశ్న నేను కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాల వల్ల కూడా కనపడుతుంది. ఇదే తిరుపతి రెడ్డి అయితే కనపడతలేదు, కానీ పేదల బతుకులు ఛిద్రం చేయడానికి వాళ్ళ ఇల్లులు మాత్రం కనిపిస్తున్నాయా అనేసి తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి అన్న ఇల్లుకేమో స్టే వస్తుంది, సో మిగతా వాళ్ళ జీవితాలు ఎందుకు బుగ్గి పాలవుతున్నాయని ఒక్క క్షణం ఆలోచించండి.